తిరగబడతారని కేసీఆర్ కు ముందే తెలుసా? ఏ సందలకెళ్ళి ఎవడొచ్చి చంపుతాడోనని గంతగనం భయపడుతున్నాడా? భయం లేకుంటే ప్రగతి భవన్ నుంచి సెక్రటేరియట్ దాకా, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా బుల్లెట్ ప్రూఫ్ కవరింగ్ ఎందుకు? ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలన చేసే ముఖ్యమంత్రి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పాత సెక్రటేరియట్ను గూలగొట్టి కొత్త సెక్రటేరియట్ను కట్టుడే దండుగంటే దాంట్లో తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు, అన్ని అద్దాలు, చివరికి బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉంటే గీన ప్రజానాయకుడు ఎట్లయితాడు? ఇప్పటికే జనం సొమ్ముతోటి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు చేసిండ్రు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న 9 ఎకరాల జాగకు కట్టిన ప్రహరీ గోడ 40 ఫీట్ల ఎత్తు దాకా ఫెన్సింగ్ చేసిండ్రు. పూటకు 60 మంది సెక్యూరిటీ. ఆఖరికి గజ్వేల్లో నిర్మించిన ఎమ్మెల్యే ఆఫీస్కి కూడా బుల్లెట్ ప్రూఫ్ అయ్యే. అంటే ఏందన్నట్టులా కూసున్నా, లేచినా, తిన్నా, పన్నా, ఆఖరికి శంబట్కపోయినా అని ఎందుకన్నాం అంటే ఆఖరికి సారు టాయిలెట్ కూడా బుల్లెట్ ప్రూఫ్ చేసుకున్నాడు. ఏ సందులకెళ్ళి ఎవడొచ్చి చంపుతాడో అని భయపడ్డట్టే కదా. ప్రజల సొమ్మును స్వలాభం కోసం నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టుకుంటా ప్రభుత్వ వ్యవస్థల్ని నాశనం చేసినందుకు ఎన్నడో ఓనాడు జనం తిరగబడతారని 70,000 పుస్తకాలు చదివిన సారుకు ముందే తెలిసినట్టుంది. ప్రజానాయకుడంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలతోటి మమేకం కావాలి. నువ్వు ప్రజల కోసం ఆలోచిస్తే, ప్రజల గురించి చిత్తశుద్ధితోటి పనులు చేస్తే నీకు భయం ఉండదు. ప్రజా సంక్షేమం మరచి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. స్వలాభం చూసుకుంటున్నారు కాబట్టి ప్రజలు తిరగబడి ఏం చేస్తారో అన్న భయం మొదలైంది. అందుకే AK-47 గన్లు కూడా ఏం చెయ్యలేని బుల్లెట్ ప్రూఫ్ ఫ్లోర్ నిర్మించుకుని ఉండాలనుకుంటున్నారు. రోగాలకు, వానలకు, వరదలకు జనాలను అరో రామచంద్ర అనిపించుకుంటా జనం సొమ్మితోటి మీరు జల్సాలు చేస్తామంటే జనం ఊరుకుంటారా? చూసి తెగిడ్చి దంతరు. అందుకే నీకంత భయం. తెలంగాణ రాష్ట్రంలో జనం డబ్బును తెల్ల ఇన్నోవాలు, నల్ల ఇన్నోవాలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని, స్మార్ట్ సిటీలని, ఫ్లైఓవర్లు, ORRలని వృధా చేసిండ్రు. చుట్టూ కులపోలు, బినామీలు, బంధువులను పెట్టుకొని భూ కబ్జాలు చేసిండ్రు. జనానికి ప్రాథమిక హక్కులైన విద్య, వైద్యాన్ని దూరం చేసి బంగారు తెలంగాణ అని బొందలగడ్డ తెలంగాణ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా కొత్త సెక్రటేరియట్ల బుల్లెట్ ప్రూఫ్ ఫ్లోరు. వెనుకటి రోజులలో నక్సలైట్ల భయానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు? నిజంగా ప్రజానాయకుడివైతే అవసరం లేదు. నువ్వెన్నడూ జనంలో ఉన్నది లేదు, జనం కోసం చూసింది లేదు. అందుకే జనం ఎన్నడైనా తిరగబడతారు, దాడి చేస్తారేమోనన్న భయంతోటే ఈ బుల్లెట్ ప్రూఫ్ ఫ్లోర్ నిర్మాణమా కేసీఆర్?